ఇండియాలో జెంటల్ పేరెంటింగ్ వర్కౌట్ అవుతుందా మ్యామ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నదే, వాడు కొడుతున్నాడు, నో అలా చెయ్యి. వాళ్ళు కొట్టే అంత, అసలు కొట్టే అంత వెసులుబాటు ఎలా ఇచ్చారు? ఫస్ట్ టైం కొట్టినప్పుడే తిరిగి యూ హ్యావ్ టు రేస్ బ్యాక్ యువర్ హ్యాండ్ అనేది వినిపిస్తుంది. యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్ ఇన్ సచ్ వే దట్ దే డేర్ నాట్ రేస్ దేర్ హ్యాండ్ ఆన్ యూ. అది ముందు నుంచి ఇదే నేను చెప్పింది ఫస్ట్గా కాన్షియస్ పేరెంటింగ్ అంటే లైక్ వాట్ డూ యూ వాంట్ టు సెట్ ద రూల్స్ యాజ్. వాడు అలా కొడుతున్నాడు అంటే వాడికి కొట్టచ్చు, కొడితే పని జరుగుతుంది అని ఎక్కడో ఒక చోట ఎన్వైరన్మెంట్లో పికప్ చేసుకున్నాడు. అంటే ఒక స్పౌజెస్ మధ్య ఫైట్ అయినప్పుడు కొట్టుకుంటున్నారా, లేకపోతే వాడు ఫస్ట్ టైం కొట్టినప్పుడు అందరు చప్పట్లు చరిచి నవ్వారా? ఇవే కదా చేస్తారు. అబ్బా భలే తిట్టాడు, భలే కొట్టాడు. నేను చూశాను పిల్లలు నా ఎదురుగానే తల్లిదండ్రులు చెంపమే కొట్టడం, ఉమ్మి వేయటం, ఇట్లాంటివి. మరి ఇవన్నీ నాకైతే ముద్దుగా కనిపించవు. సో ఇవన్నీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద హౌస్. ఇంకొకటి మ్యామ్, స్పౌజ్లో అంటే పార్ట్నర్స్లో ఒకవైపు పూర్తిగా మొగ్గిపోయి ఉంటారు పిల్లలు, ఇంకొకరిని అంటే అది మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు, దగ్గరికి రానివ్వరు, కొడుతూ ఉంటారు, కొరుకుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఎవ్వరు లేకుండా వాళ్ళొక్కరే ఉన్నారు అనుకో, దేవుడు అనుకుంటూ బాగుంటారు. మళ్ళీ ఇంకొక పర్సన్ ఉన్నప్పుడో లేకపోతే నలుగురు ఉన్నప్పుడు వాళ్ళని చీడ పురుగుల కన్నా హీనంగా చూస్తుంటారు. అది ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ స్టైల్స్లో చాలా వ్యత్యాసం ఉండి ఎవరి స్టైల్లో వాళ్ళు పేరెంట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇదే ఒకళ్ళు పర్మిసివ్ పేరెంట్ ఉంటారు, ఒకళ్ళు అథారిటేటివ్గానే ఉంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో కూడా చెప్తాను. సో వీళ్ళు ఈ పర్టికులర్ పేరెంట్ వీడు చిప్స్ అడిగినప్పుడల్లా చిప్స్ ఇస్తారు. ఈ పర్టికులర్ పేరెంట్ చిప్స్ అనే మాట వింటేనే నీకు వాత పెడతాను అని విపరీతంగా అనమాట. మైవే ఆర్ హైవే, అది అథారిటేరియన్ అంటాం. అథారిటేటివ్ ఈజ్ ద బెస్ట్ వే టు పేరెంట్. అథారిటేటివ్ అంటే ఏంటి అని అంటే బౌండరీస్ ఉంటాయి, ఉండి కాస్త వెసులుబాటు, అంటే మనకి ఆ బౌండరీ ఆ లైన్ అనేది క్లియర్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వ్యాలిడేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కనిపించినప్పుడల్లా ఎవడో చిప్స్ తిన్నప్పుడు ఎవడో ఏదో చేసినప్పుడల్లా టెంప్టేషన్ ఉంటుంది పిల్లలకి అని గమనించి, ఎస్ ఐ అండర్స్టాండ్, అవును నాన్న నాకు కూడా అలా అనిపించేది. మనందరం కూడా ఏమి అంత 100% మునులం కాదు కదా, మనం కూడా ఏవో చేసాం కదా. సో అవి చెప్పి ఎస్ నాకు కూడా ఇలా అనిపిస్తుంది, నేను కూడా ఇలా చేశాను, బట్ మన ఫ్యామిలీ రూల్ ఇది కాబట్టి మనం ఈ బౌండరీలో ఉందాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బౌండరీస్ని ఫర్మ్గా ఇంపోజ్ చేయటం. అథారిటేరియన్ ఏమిటి అని అంటే నోరెత్తా అంటే వాత పెడతాను అని, అసలు డైలాగ్ ఉండదు అనమాట. సో దట్ అలా కాకూడదు, పర్మిసివ్గా కాకూడదు, అథారిటేటివ్గా ఉండాలి. అథారిటేటివ్ అనేది 5 ఏళ్లలోపు పిల్లలకి అర్థమవుతుందా మ్యామ్? దానికి చెప్పే పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 10 months నుంచే, 10 months కాదు, మేబీ ఈవెన్ బిఫోర్ 9 to 10 months అప్పుడే పిల్లలకి మనం నో అంటే తెలుస్తుంది. ఆశ్చర్యపోతూ ఉంటారు పేరెంట్స్, చంటి పిల్లలు పసి గుడ్డు కదా మేడం వీడికి ఎలా చెప్తామంటారు. 2-year-oldకి, 3-year-oldకి, 4-year-oldకి నేను చూపిస్తాను వాళ్ళకి. 10-month-old బేబీ కూడా మన ఫేస్ కవళికలు, మనకి ఏమి ఇష్టము, మన టోన్లో వచ్చే చేంజెస్, మనం దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, దేన్ని డిస్కరేజ్ చేస్తున్నాము, ఇవన్నీ గమనించుకుంటూ ఉంటారు. సో ఎస్ అండ్ నో చెప్పటం ఫర్మ్గా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. ప్రతి దానికి వాళ్ళు అడిగినవన్నీ, వాళ్ళు చెప్పేవన్నీ మనం చేయక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ విషయం చెప్తే చాలామంది వ్యూవర్స్ నమ్మరేమో, న్యూ బోర్న్ బేబీ కూడా మన మౌల్డ్ చేస్తూ ఉంటుంది. ఎలా మ్యామ్? ద వే దే క్రై, ఓకే, దే విల్ బి ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీథింగ్. ఎత్తుకోమని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. మనం కూడా మాట్లాడచ్చు, వాడు చెప్పిన మనం చేయక్కర్లేదు. వాట్ ఐ టెల్ దెమ్ ఈజ్, సో నో అని చెప్పి చెయ్యేసి రీఅష్యూర్ చేసి, వాళ్ళకి మీ అటెన్షన్ కావాలి. మీరు లిటరల్గా ఆల్వేస్ ఆన్ దెమ్ మన మీద ఉందాము అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. సమ్ కమ్యూనికేషన్ జరుగుతోంది, అదేమిటి అని గమనించుకొని ఆ ప్రాబ్లం ఏంటి అని సెట్ చేయాలి. కొన్నిసార్లు ప్రాబ్లం ఉండకపోవచ్చు, జస్ట్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కోలిక్ గురించి చెప్పచ్చు. సో కొంతమంది బేబీస్కి ఇంటెస్టైన్స్ మూవ్ అయితే చాలు
ఏడుస్తారు. అదొక్కటే కదా లాంగ్వేజ్. వాళ్ళకి నవ్వటం రాదు, ఆశ్చర్యపడటం రాదు, ఎక్స్ప్రెస్ చేయటం అవన్నీ జరుగుతూ ఉంటాయేమో బ్రెయిన్లో. కానీ సో వాళ్ళకున్న ఒకే ఒక లాంగ్వేజ్ ఏడటం. సో నాకు కొద్దిగా ఏదో డిస్కంఫర్ట్ ఉంది అని చెప్పడానికి ఏడుస్తారు. ఇదేంటి ఏదో కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి ఏడుస్తారు. నాకు విపరీతంగా పెయిన్ఫుల్గా ఉంది అని చెప్పడానికి ఏడుస్తారు. సో ఏడ్చిన ప్రతిసారి ఇలా ఇలా వెనక్కి పడిపోనక్కర్లేదు. యాజ్ యూ కీప్ లెర్నింగ్ అబౌట్ ద చైల్డ్ వాట్ దే నీడ్ అనేది, వాళ్ళు నెల రోజులు పసిగుడ్డు దగ్గర నుంచి మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అండ్ చెప్తూ ఉంటారు. ఇవి మనం అర్థం చేసుకోవటానికి ప్రాబబ్లీ ఒక బ్రిడ్జే మీ పీడియాట్రిషియన్. ఎస్, అండ్ ఆల్సో టు అన్లర్న్ అలాట్. ఎవరో ఒక్క సోర్స్ని టచ్ చేయాలి. అవును, టూ మెనీ సోర్సెస్ కాకుండా మీరు అన్నట్టు మీరు ఎలాగైతే మీ ప్రొఫెసర్స్ని యూస్ టు గెట్ బ్యాక్ టు దెమ్, అలాగా పీడియాట్రిషియన్ ఎక్స్పీరియన్స్డ్. ఇక అంతే, ఒకరిని ట్రస్ట్ చేయాలి, ఆలోచించుకోవాలి, ఆచరించుకోవాలి. ఆ ఒక్కలని నేను యూజువల్గా ఏం చెప్తానంటే నా పేరెంట్స్కి, నా రూమ్లోకి వచ్చే ముందు మేక్ ఆల్ యువర్ రీసెర్చ్ అబౌట్ హూ యూఆర్ కమింగ్ టు. డూ యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్? వన్స్ యూ కమ్ ఇన్ సైడ్ మై రూమ్ యూ హ్యావ్ ద కంఫర్ట్. మీరు ఇంక ఏ రీసెర్చ్ చేయక్కర్లా. ఐఎమ్ డూయింగ్ దట్ ఫర్ యూ బికాస్ ఐ వాంట్ టు బీ ద బెస్ట్. ఓకే, సో నా గురించి రీసెర్చ్ చేసుకోండి. నా దగ్గరికి వచ్చే ముందే నాకు బెస్ట్ డాక్టర్ ఎవరు అనేది రీసెర్చ్ చేయాలి. మీరు చేసుకోండి, మీ వీలైనంత రీసెర్చ్ చేయండి, మనుషుల్ని అడగండి, మీరు చేయండి, మీకున్న అన్ని అవెన్యూస్తో. బట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా దాని మూలాన మీకు చాలా ఈజీ అవుతుంది పేరెంటింగ్. ఈ నెత్తి మీద కొండలు మోసుకొని తిరిగినట్టు కాకుండా ప్రశాంతంగా పువ్వులు, తర్వాత బటర్ఫ్లైస్, మంచి గిటార్ సౌండ్స్ ఇవన్నీ కూడా వినిపిస్తాయి పేరెంటింగ్లో, ఇఫ్ యు టేక్ దట్ అవే ఫ్రమ్ యువర్ హెడ్. లవ్లీ మ్యామ్. పేరెంటింగ్లో ఇంకొకటి ఏంటంటే నాట్ ఏబుల్ టు లెట్ గో సర్టన్ హ్యాబిట్స్ ఆఫ్ అస్. కొంతమందికి సినిమాలు చూడడం విపరీతంగా ఇష్టం ఉంటుంది పార్ట్నర్స్లో. కొంతమందికి బయటికి వెళ్ళకుండా బతకలేరు అసలు. ప్రతిరోజు ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాలి, ఒక 5 రూపాయల నుంచి 100 రూపాయలైనా ఖర్చు పెట్టాలి, కొనుక్కోవాలి. ఇంకొంతమంది సెల్ ఫోన్ చూడకుండా, ఆ రీల్స్ చూడకుండా ఏదో ఒకటి ఎవ్రీ 5 సెకండ్స్కి తీసి అప్డేట్ చెక్ చేయకుండా బతకలేము. స్క్రీన్ అడిక్షన్ అందరికీ ఉంటుంది టు సర్టన్ ఎక్స్టెంట్. ఇంకొంతమందికి పేరెంట్స్ కి జంక్ ఉంటుంది, నువ్వు జంక్ తినద్దు అని చెప్పి మనమే జంక్ తింటూ ఉంటాం. నేను అదే చెప్తాను, మీరు వాడు ఎదురుగా కూర్చుని ఆకాయ తింటూ నాలుగు రాసుకుంటూ హై షుగర్ హై సాల్ట్వి నువ్వు తినద్దు అని చెప్తే హౌ కెన్ దట్ బి ఎ రూల్ అట్ ఆల్? రూల్ ఈజ్ అ రూల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్. అందుకే నేను అన్నాను ఫ్యామిలీ ఆర్ హౌస్ రూల్స్ ఉండాలి అని. సో ఇమ్మీడియట్ గా క్వశ్చన్ చేస్తారు ఈ స్క్రీన్ అడిక్షన్ గురించి అయితే. అవును,